మీరు నెగ్గెత్తింది ఏమంటలేదు, మిమ్మల్ని ఏమో అనం. కానీ కాకపోతే ఈసారి కానీ మళ్ళా 150 సీట్లు గెలిచారు కాబట్టి సపోర్ట్ చుట్టూ ఎలాగా ఉంటది. 150 సీట్లు గెలిచినారంటే సీమాంధ్రాన్ని అమ్మేయడం గ్యారంటీ. ఈసారి గ్యారంటీగా మెత్తాడు. వైజాగ్ కాంప్లెక్స్ పక్కన 18 ఎకరాలు ఉంది. అది ఇప్పటికైనా గవర్నమెంట్ స్కూల్లో కట్టించాలని ఉన్న నాయకులు అనుకున్నారు. ఇతగాడు ఎక్కిన తర్వాత అమ్మేలేదా ఉత్తరదేశపుడికి? ఎకరం ఎంత తెలుసా? ఎకరం వచ్చి చంద్రబాబు నాయుడు నాయుడు గారు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు ఎంత పెట్టాడు అప్పటికి? 1,30,000. 1,30,000. 1,30,000. అంతే అంతే. అమరావతి రోడ్లు కూల్చింది. అమరావతి వెళ్ళావా నువ్వు? అమరావతి రాజధాని గురించి, పోలవరం ప్రాజెక్టుల గురించి వెళ్ళావా? అవన్నీ కూడా తీసేడు. తర్వాత కుళాయిలు, పైపులు, 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చూపించాడు. ఇతగాడు ఎక్కిన తర్వాత 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. నేను ఎందుకు అప్పు చేస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, దేని గురించి? చదువుకుంటే కుర్రాడు చదువుతున్నాడా? అమ్మ ఒడి ఇచ్చావు, బాగానే ఉంది. ఎందుకు? నా జగన్ ఇచ్చాడు కదా, నేను చెల్లగొడుకుంటాను. ఆడి చెల్ల గ్రేవ్ లో ఆడుతాడు తప్ప కానీ అచ్చమ్మక్క రాలేదు. ఎక్కినామంటనే లిస్టు రాసేసాడు. 20 లక్షల మంది ఉన్నారు కదా, ఇంత జనం ఉన్నారు. 58 లక్షల మంది పింఛని వాళ్ళు ఉన్నారు కదా, ఇంక ఇక్కడ ఉన్నా అని అలా అడుక్కుంది తింటారు. అన్న క్యాంటీన్ కూడా తీసుకు మీరు నెగ్గెత్తింది ఏమంటలేదు, మిమ్మల్ని ఏమో అనం. కానీ కాకపోతే ఈసారి కానీ మళ్ళా 150 సీట్లు గెలిచారు కాబట్టి సపోర్ట్ చుట్టూ ఎలాగా ఉంటది. 150 సీట్లు గెలిచినారంటే సీమాంధ్రాన్ని అమ్మేయడం గ్యారంటీ. ఈసారి గ్యారంటీగా మెత్తాడు. వైజాగ్ కాంప్లెక్స్ పక్కన 18 ఎకరాలు ఉంది. అది ఇప్పటికైనా గవర్నమెంట్ స్కూల్లో కట్టించాలని ఉన్న నాయకులు అనుకున్నారు. ఇతగాడు ఎక్కిన తర్వాత అమ్మేలేదా ఉత్తరదేశపుడికి? ఎకరం ఎంత తెలుసా? ఎకరం వచ్చి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు ఎంత పెట్టాడు అప్పటికి? 1,30,000. 1,30,000. 1,30,000. అంతే అంతే. అమరావతి రోడ్లు కూల్చింది. అమరావతి వెళ్ళావా నువ్వు? అమరావతి రాజధాని గురించి, పోలవరం ప్రాజెక్టుల గురించి వెళ్ళావా? అవన్నీ కూడా తీసేడు. తర్వాత కుళాయిలు, పైపులు, 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చూపించాడు. ఇతగాడు ఎక్కిన తర్వాత 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. నేను ఎందుకు అప్పు చేస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, దేని గురించి? చదువుకుంటే కుర్రాడు చదువుతున్నాడా? అమ్మ ఒడి ఇచ్చావు, బాగానే ఉంది. ఎందుకు? నా జగన్ ఇచ్చాడు కదా, నేను చెల్లగొడుకుంటాను. ఆడి చెల్ల గ్రేవ్ లో ఆడుతాడు తప్ప కానీ అచ్చమ్మక్క రాలేదు. ఎక్కినామంటనే లిస్టు రాసేసాడు. 20 లక్షల మంది ఉన్నారు కదా, ఇంత జనం ఉన్నారు. 58 లక్షల మంది పింఛని వాళ్ళు ఉన్నారు కదా, ఇంక ఇక్కడ ఉన్నా అని అలా అడుక్కుంది తింటారు. అన్న క్యాంటీన్ కూడా తీసుకు